హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, ఎందుకంటే నా వీడియోలన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇది వరకు నేను చాలా వీడియోస్లో ఈ అంతర్జాతీయ శక్తులు అని చెప్పున్నాను, కానీ ఆ అంతర్జాతీయ శక్తులు ఎవరు ఏంటి అనేది చెప్పలేదన్నమాట. ఎందుకంటే దాదాపు చాలామందికి బాగా తెలుసు ఈ అంతర్జాతీయ శక్తులు అంటే ఎవరై ఉంటారు ఏంటి అని గెస్ చేయగలరు. కానీ నేను ఇంకా వాళ్ళ పేర్లు కానీ, లేకపోతే ఆ సంస్థల గురించి కానీ, లేకపోతే వారి పన్నాగాల గురించి కానీ, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా చేసే పన్నాగాల గురించి కానీ చెప్పే టైం రాలేదు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది ప్రమాదంలో పడుతుంది అనమాట. ఎందుకంటే దయచేసి మీరంతా గమనించండి, నేను మీకు అఫీషియల్ న్యూస్ అనేది ఇవ్వట్లేదు, మరియు నేను మీకు ఖచ్చితంగా ఇది నిజము అని చెప్పేసి నేను మీకు చెప్పట్లేదు. నేను చేసేది ఏంటంటే ఎనాలిసిస్, విశ్లేషణ. నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న నాలెడ్జ్ తోటి, నాకున్న స్టడీ తోటి నేను అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కనెక్ట్ చేసి పాసిబుల్లీ లాజిక్గా ఇలాంటి విషయాలు ఇలా జరగచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. ఇదే విశ్లేషణ నేను చేస్తున్నది. దీన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ ఫుడ్ ఫర్ థాట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి పాసిబుల్గా మరియు లాజికల్గా ఏమై ఉండొచ్చు దాని వెనక అని చెప్పేసి దాన్ని విశ్లేషించి మీ ముందు పెడుతున్నా అనమాట. సో దీన్ని డైరెక్ట్గా అఫీషియల్ న్యూస్గా కానీ, లేకపోతే ఇది ఫ్యాక్ట్లుగా కానీ చూడొద్దు దయచేసి. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడో ఉన్నటువంటి అంతర్జాతీయ శక్తులు భారతదేశంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేయగలవు, భారతదేశంలో ఎలా అస్థిరత్వాన్ని నింపగలవు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, అంతర్జాతీయ శక్తులకు ఉండేటటువంటి వెన్నెముక ఏంటంటే ఆ దేశంలో ఉండే ఎన్జిఓలు అనమాట. ఎన్జిఓలు అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. అంటే మన స్వచ్ఛంద సేవా సంస్థలు అని చెప్పేసి ఆ సంస్థ ఈ సంస్థ అని చాలా సంస్థలు ఉన్నాయి కదా. మన దేశంలో ఉన్నటువంటి ఈ ఎన్జిఓలు అనేటివి అంతర్జాతీయ శక్తులకు వెన్నెముక అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో ఏ చిన్న అంశం మీద అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఎక్కడైనా సరే ఒక ధర్నా చేయాలన్నా, ఒక ప్రొటెస్ట్ చేయాలన్నా, ర్యాలీలు చేయాలన్నా, లేకపోతే క్రిటిసైజ్ చేయాలన్నా ప్రతి దానికి ఫండింగ్ అవసరం అన్నమాట. సో ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే విదేశాల నుంచి వస్తుంది అనమాట. విదేశాల నుంచి ఎక్కడికి వస్తుంది అంటే మన దేశంలో ఉన్న ఎన్జిఓలకు వస్తుంది అనమాట. ఈ ఎన్జిఓల నుంచి ఆయా కార్యక్రమాల పేరు మీద డిస్ట్రిబ్యూట్ చేసేసి పలానా దాని మీదకి వెళ్ళి ధర్నాలు చేయండి అని చెప్పేసి ఈ మధ్య జరిగినటువంటి, అంటే మన సౌత్ రాష్ట్రాల సైడు ఇలాంటివి అరుదుగా ఉంటాయి, బట్ నార్త్ సైడ్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సో మొన్నటికి మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎంబసీ చుట్టూ పాలస్తీన్ గ్రూపులు వెళ్ళి ధర్నాలు చేయటము, మరియు ఎక్కడైనా చూడండి స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి ఐఐఎం వాళ్ళు, ఐఐటి వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేస్తుంటారు, జేఎన్యూ వాళ్ళు వీళ్ళంతా ధర్నాలు చేస్తుంటారు. సో ఇలా అన్నమాట. వీటన్నిటికీ ఫండింగ్స్ కావాలి. ఈ ఫండింగ్స్ అనేటివి విదేశాల నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఒక నకిలీ ఫార్మర్ ప్రొటెస్ట్ అనేది చూసాము. అది ఫార్మర్ ప్రొటెస్ట్ అనడం కంటే ఖలిస్తానీలు ఈ ఫార్మర్ని, ఎందుకంటే మన భారతదేశంలో ఒక రైతన్నా, ఒక సైనికుడన్నా, మన భారతదేశ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అనేవాడు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాడనమాట. సో ఈ పంజాబ్కి సంబంధించినటువంటి ఖలిస్తానీ గ్రూపులు ప్రతి భారతీయ పౌరుణ్ణి ఎమోషనల్గా ట్రిగర్ చేయడానికి, ఎమోషనల్గా వాళ్ళ వైపు తిప్పుకోవటానికి ఫార్మర్ ప్రొటెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఇలా చేయటం మనం చూసామన్నమాట. ఆల్రెడీ జెన్యూన్గా ఉండేటటువంటి సమస్యల మీద పోరాడే ధర్నాలు అనేటివి, ర్యాలీలు చాలా ఉంటాయి. సో వాటిల్లో ఇలాంటి ఎన్జిఓల ద్వారా వచ్చినటువంటి ఇలాంటి ఫండెడ్ ధర్నాలు, ఫండెడ్ ప్రొటెస్ట్లు కూడా ఉంటాయని చెప్తున్నాను అంతే. అన్ని ధర్నాలు, అన్ని ప్రొటెస్ట్లు, ర్యాలీలు ఫండెడ్వి అని నేను చెప్పట్లేదు. సో భారతదేశ ప్రభుత్వం అనేది ఈ ఎన్జిఓలకు, ఏ ఎన్జిఓలు అయితే, ఏ సంస్థలైతే ఈ విదేశీ ఫండింగ్ స్వీకరిస్తున్నాయో స్ట్రిక్ట్ రూల్స్ అనేవి తేబోతుందన్నమాట. భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి ప్రభావితం చేసేది ఏంటంటే న్యూస్, వార్తా ఛానళ్ళు. అయితే ఇందులో కొన్ని వెబ్సైట్లు కానీ, లేకపోతే కొన్ని సంస్థలు కానీ ఇవి భారతదేశ ప్రభుత్వం దగ్గర న్యూస్ ఛానల్గా కానీ, లేకపోతే మీడియా ఛానల్లా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవు. కానీ అవి బయట చేసేది ఏంటంటే న్యూస్లు వేస్తూ ఉంటారనమాట. న్యూస్ రాయటము, ఆర్టికల్ రాయటము ఇలాంటివి చేస్తుంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్టికల్ రాసి వేస్తూ ఉంటారు. భారతదేశ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల మీద న్యూస్లు వేస్తూ ఉంటారు. సో భారతదేశ ప్రభుత్వం చేసినటువంటి స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఏ సంస్థలైతే, ఏ ప్రైవేట్ ఎన్జిఓలు అయితే వార్తా ఛానళ్ళగా లేకపోతే మీడియా ఛానళ్ళుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాళ్ళు న్యూస్లు ప్రచురించడం కానీ ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ రూల్ చేసిందనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ FCRA లైసెన్స్ అనేది రద్దవుతుందన్నమాట ఆ సంస్థది. భారతదేశంలో ఇప్పటి వరకు
20,000 ఎన్జిఓల FCRA లైసెన్స్లు అనేటివి రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ ఎన్జిఓలు అనేటివి మోస్ట్లీ టర్కీ నుంచి ఫండింగ్ తీసుకుంటున్నాయి అన్నమాట. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి వాట్ ఈస్ ది ఇన్సైడ్ గేమ్ అనేసి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓలలో టర్కీ నుంచి వస్తుంటాయి ఫండింగ్స్, UK నుంచి ఫండింగ్స్ వస్తుంటాయి, అలాగే అమెరికా నుంచి ఫండింగ్స్ వస్తుంటాయి, ఈవెన్ చైనా నుంచి కూడా ఫండింగ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటి మీద స్ట్రిక్ట్ రూల్స్ తేవాలని చెప్పేసి భారత ప్రభుత్వం చూస్తుంది. మన భారతదేశ రక్షణకి మరియు మన భారతదేశ సౌభ్రాతృత్వానికి, మన భారతదేశ లౌకికవాదానికి మనకు ఈ ఎన్జిఓలను కట్టడి చేయటం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని ఎన్జిఓలు ఏవైతే విదేశాల దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని భారతదేశ ప్రభుత్వం దృష్టిలో వాటిని మీడియా ఛానల్గా కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేయించకుండా వాటిని వేరే ఏదో పని కింద, అంటే వేరే ఏదో కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా న్యూస్ ప్రచురిస్తూ, అంటే వాళ్ళు వార్తలు ప్రచురిస్తూ జనాలకు మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు అన్నమాట. వీటిని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగే నష్టం ఏముంది, కావాలంటే నిజం అనేది కొన్ని రోజుల తర్వాత అయినా బయటపడుతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ అలా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మన పెద్దోళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు, ఒక నిజం అనేది పక్కింటికి చేరేలోపు అబద్ధం అనేది ఊరంతా చుట్టేసి వస్తుందంట. అలానే ఈ ఊరంతా చుట్టేలోపు చాలా డ్యామేజ్ కూడా జరగాల్సింది జరిగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ మీద ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు అనేటివి తీసుకోవాలి. అండ్ మీకు తెలుసో లేదో, ఈ మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ అనేది 5th జనరేషన్ వార్ కింద మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకప్పుడు రాళ్లతో యుద్ధాలు చేసుకున్నారు, తర్వాత కర్రలతో యుద్ధాలు చేసుకున్నారు, తర్వాత కత్తులతో యుద్ధాలు చేసుకున్నారు, ఇప్పుడు బాంబులతో యుద్ధాలు చేసుకుంటున్నారు. ఈ 5th జనరేషన్ వార్ఫేర్కి ఈ మిస్ఇన్ఫర్మేషన్ మరియు డిస్ఇన్ఫర్మేషన్ అనేదే వెన్నెముక. నేను ఇక్కడ 2 వెన్నెముకల గురించి చెప్పాను. ఒకటి అంతర్జాతీయ శక్తుల వెన్నెముక అనేది ఎన్జిఓలు అయితే, 2 ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్లో ఈ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో నేను భారత ప్రభుత్వము ఈ ఎన్జిఓల మీద తీసుకునేటటువంటి ఈ చర్యలను, ఎన్జిఓల మీద పెట్టేటటువంటి స్ట్రిక్ట్ రూల్స్ కూడా నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అన్నమాట. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.